ఒకటి కాదు రెండు కాదు, ఏదో 10 కోట్లు 20 కోట్లు కాదు, 8,000 కోట్ల రూపాయల వరకు రీబ్యాక్ అయిన వాళ్ళు తిరిగి చెల్లించకపోవడం వల్ల వాళ్ళు అట్లాగే పెండింగ్ ఉన్నారు కాబట్టి అది కూడా వీళ్ళు చెల్లించాల్సి వచ్చిందని. ఎవరైనా నేను అనేది గౌరీ గారు అన్ని సారీ తాడూరు గారు బీజేపీ రియాక్షన్ అయింది. టీవీ గారు ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, రైతులకు మనం ఎంత చేసినా తక్కువనే ఈ రుణమాఫీ చేయడం అనేది సమంజసం. గవర్నమెంట్ ప్రకటించింది ఆగస్టు 15 లోపల చేస్తామన్నది. సరే, టైం అనేది ఆగస్టు 15 కు లాంచ్ చేసినారు. అంతకుముందు కొంత మేరకు ₹1,00,000 ఇచ్చినారు. డెఫినెట్ గా కొత్త ప్రభుత్వం కాబట్టి 7-8 నెలలే అవుతుంది కాబట్టి వారు రిసోర్సెస్ తయారు చేసుకొని, మరి గత ప్రభుత్వం మొత్తం దివాలా తీసింది, మా దగ్గర డబ్బులే లేవంటే, సరే ఈ 8 నెలల్లోనే వాళ్ళు కొంత టాక్సేషన్ కలెక్ట్ చేసుకొని ఈ రుణమాఫీకి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది హర్షణీయమే. అయితే ఇప్పుడు టెక్నికల్ ఫ్లాస్ మీద మనం ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడే కంటే, ఎక్కడైతే ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాటిని ఏ రకంగా వస్తున్నాయో ఒక ప్రతిపక్ష పార్టీలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది. రెండవది ఏంటంటే, శ్రీనాన్నకు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, గవర్నమెంట్ కు అతి సన్నిహితంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి, కాబట్టి ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయో ఒక ఎమ్మెల్యేగా మీకు కూడా తెలుసు. ఇంతకుముందు అన్నట్టు మీరు నిజంగానే బ్యాంకులలో టెక్నికల్ ఫ్లాస్ అనేకం ఉన్నాయి. ఏది భర్త పేరు మీద లోన్ తీసుకోవడం, భార్య పేరు మీద తీసుకోవడం, తర్వాత ల్యాండ్ ని మనం కన్వేయన్స్ చేయడం, అది వేరే వాళ్ళకి కొంత మేరకు అమ్మడం, కొనడం, ఇటువంటి జరిగినాయి. కానీ అప్పు మాత్రం పాత ఖాతాలలో ఉంటున్నాయి. సో ఇటువంటి టెక్నికాలిటీస్ ఏవైతే ఉన్నాయో జెన్యున్ గా మీరు తొందరగా రెక్టిఫై చేసి అటువంటి వారి లిస్ట్ తయారు చేసి అంతవరకు అడ్రస్ చేస్తే సరిపోతుంది. దీంట్లో మనం గొడవలు పడాల్సినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే, మిత్తి కూడా ₹2 లక్షల మీరు మిత్తితో సహా ఇస్తామన్నారు. మీరు ఎవరిని కట్టొద్దని కూడా పిలుపునిచ్చినారు ఎన్నికల ముందు. ఇప్పుడు మళ్ళా 2 లక్షలే ఏదో కట్ ఆఫ్ లాగా పెట్టుకొని చేసే కంటే నిజంగా కూడా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ బ్యాంకులలో ఇస్తే సరిపోతుంది. మీకే మంచి పేరు వస్తుంది కదా. అందులో పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఇవాళ రేపు పెద్ద ఏది ఫార్వర్డ్ క్యాస్ట్ లకు కూడా మనం వేలాది కోట్ల రూపాయలు కూర్చోబెట్టి అన్నం పెడితే కూడా మంచి పేరు వస్తుంది, కానీ డబ్బులు కావాలి కదా ప్రభుత్వాల దగ్గర. నేనేమంటున్నా అంటే, నాకు బాధ ఎక్కడేస్తుందంటే, గతంలో రుణమాఫీ చేస్తామని ₹1,00,000 కూడా చక్కగా చేయలేదు. కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని ఒకటే విమర్శించాలి, ఎక్కడ తప్పు పట్టాలి, అందులో టెక్నికల్ ఫ్లాస్ మీద మేము అమ్రిల్లాని షెల్టర్ చేసుకుంటాం అంటే ఎట్లా అవుతుంది చెప్పండి. సో నేనేమంటున్నానంటే, ఇక్కడ రుణమాఫీ అనేది స్వాగతిద్దాం. ₹2 లక్షల మిత్తితో సహా ఇయ్యాలి. ఆ మిత్తితో సహా ఇచ్చినప్పుడు బ్యాంకులలో ఈ రైతులు ఇబ్బందులు పడకుండా ఉంటుంది. రెండోది, డాటా లేదు మా దగ్గర సరిగా అనడం శోచనీయం. సో ఇన్నేళ్ల ప్రభుత్వంలో టెక్నికల్ పదం ఎప్పుడు చెప్పేది, గత ప్రభుత్వం చెప్పినా ఇప్పుడైనా అవైలబుల్ డేటా అంటారు. అవైలబుల్ డేటా అంటే దాని అర్థం ఏంది? ప్రభుత్వం దగ్గర అంటే అది ఆధార్ కార్డు లేకపోతే బ్యాంక్ అకౌంట్ బ్యాంకులు. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఎస్ఎల్బిసి ఏదైతే ఉందో 6-7 బ్యాంకులు ఉన్నాయి. 6-7 బ్యాంకులు రుణ ఖాతాలు ఎన్ని ఉన్నాయంటే 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు ఇస్తారు. ఖాతాల సంఖ్య ఇంత, అమౌంట్ ఇంత అని వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాని మీద ఆధారపడి ప్రభుత్వం ఆ పేమెంట్ చేయడానికి సిద్ధపడుతుంది. వాళ్ళు ఇచ్చే దాంట్లో తప్పులు తడుకుందా అంటే ప్రభుత్వం దగ్గర అకౌంట్లు ఉండవు కాబట్టి బ్యాంకులో ఇవ్వాలి మళ్ళీ అంతిమంగా. సరే, బ్యాంకులో కొన్ని చోట్ల చూస్తున్నాం, వ్యవసాయ శాఖ, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు అక్కడ ఉన్నటువంటి పెయిడ్ సెక్రటరీస్